ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వైరా కొణిజర్ల మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో రోజు నామినేషన్ కేంద్రాల వద్ద పలు గ్రామాల నుంచి పలు రాజకీయ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సందడి నెలకొంది. వైరా మండలం రెబ్బవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిమ్మతోట ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా రెబ్బవరం గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ప్రసన్న మాట్లాడుతూ రెబ్బవరం పంచాయతీ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాదం రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా సతీష్, పెట్టెల అంజయ్య, గజ్జల రామచంద్రం, సిహెచ్ కోటేశ్వరరావు, జోజీ పాల్గొన్నారు. అన్ని చేయాలని మేము అనుకుంటున్నామండి. అందరూ సహకరించి ఓటేయాల్సిందిగా, ఓట్లేసి గెలిపిస్తారని నా యొక్క విన్నపం అండి. మనం చేసుకుంటున్నాను. అందుబాటులో ఊర్లోనే ఉంటాం కాబట్టి అందరికీ ఏ అవసరం వచ్చినా ఆదుకోవటానికి ఎమ్మటే అందుబాటులో ఉంటాం. అదే మీ అందరు కలిసి మీడియా పెంచాలని ప్రార్థిస్తున్నాను, దండం పెడుతున్నాను. ఇచ్చినందుకండి మంచిగా అభివృద్ధిగా అందరు ముందుకొచ్చి అందరికీ సహాయం చేయాలని, అందరితో మంచిగా సంతోషంగా ఉండాలని, మహిళలు కూడా మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని మంచిగా వచ్చినాయి కాబట్టి అన్ని ముందు ఉండాలని, సేవ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మంచిగా ఫలాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నామండి. మా పార్టీ తరఫున జానప్రసన్న గారికి మేమంతా మద్దతు ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల ఈ మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ముందంజగా తీసుకెళ్తుంది. మహిళలకి అన్ని రిజర్వేషన్లు కానీ ఈసారి ఎక్కువగా ఇవ్వడం వల్ల మహిళలు అత్యధికంగా సంతోషంగా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు చాలా సంతోషంగా ముందుకొచ్చారు. మా దగ్గర కూడా మహిళా అభ్యర్థులు విద్యావంతులైనటువంటి జాన్ ప్రసన్న గారు ఈరోజు రావడం అనేది మేమంతా చాలా సంతోషిస్తున్నామండి. మాజీ సర్పంచ్గా నేను కూడా నా మద్దతుని తనకే తెలియజేస్తున్నాను.